ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరంలో అందరికీ అన్ని రాసుల వారికి కూడా శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆ కాళభైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, మీ రాసుల వారికి ఎలా ఉండబోతుంది? అయితే నేచర్ను మనం తీసుకుంటే ఈ ప్రకృతి స్వభావాన్ని ఇక్కడ రాజు కుజుడవటం, మంత్రి శనవటం, అందులో క్రోధినామ అంటే కాస్త ఉద్రేక పూరితమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. మనకి ప్రపంచంలో యుద్ధాలు కావచ్చు, లేకపోతే కలహాలు కావచ్చు, ప్రభుత్వంతో కూడా కొట్లాడే పరిస్థితి కావచ్చు, ఇలా అనేక విధాలుగా మనుషుల మధ్య కూడా ఘర్షణ వాతావరణం, మనస్పర్ధలు ఇలా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనందరికీ కూడా ఒక విషయం అర్థం కావాలి. ఒక చిన్న ప్రమాదం పొంచి ఉందంటే కాస్త జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్త పడటానికి ఎక్కువగా మనం చేయాల్సిందల్లా ఒకటే, ప్రతి విషయంలో కూడా కలుగు చేసుకోకుండా కాస్త మౌనంగా ఉంటే సమస్యలన్నీ కూడా అవే సర్దుకుంటాయి. రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక మాట, మన పీఠంలో ప్రతి నెల అమావాస్య పౌర్ణమికి రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమాలు జరుగుతూ ఉంటాయి. మీరందరూ కూడా మీ యొక్క సమస్యల కోసం పరోక్షంగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంటే అందరికీ కూడా శుభ ఫలితాలే ఉంటాయి. గత ఏడాది కూడా చాలామంది శుభ ఫలితాలు పొందారు. ఈ ఏడాది కూడా మీరందరూ శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తాను. అలాగే అన్నప్రసాద సేవ ఇంకా ఎక్కువగా చేయాలనేటువంటి సంకల్పం. అలాగే ఈ ఏడాది మరొక కొత్త ఆశ్రమం అంటే పిల్లల కోసం మనం ఆశ్రమాన్ని ప్రారంభించబోతున్నాం. దానికి కూడా గతంలో ఒక వీడియోలో చెప్పాను. కొంతమంది అంటే మీకు తెలిసినటువంటి అభాగ్యులైనటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే మనకు తెలియచేయండి. ఎక్కువగా మీకు సమయం తీసుకోకుండా రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కినట్లయితే ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుంది. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయడం అంతకంటే మర్చిపోవద్దు. అందరికీ కూడా మరొక్కసారి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కన్యారాశి. క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలన చేద్దాం. మరి ఈ కన్యారాశి వారికి అంటే ముఖ్యంగా ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్త నక్షత్రం 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా కన్యారాశిలోనే ఉంటారు. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. మరి ఈ రాశివారు కష్టం అయితే బాగా పడతారు, ఫలితం అయితే కొద్దిగా ఉంటుంది. గంభీరంగా ఉన్న లోపటేమిటో ఒక రకమైనటువంటి బెరుకు బెంగ కూడా కనిపిస్తూ ఉంటుంది. చేతిలో సొమ్ము కూడా ఒక్కొక్కసారి హారతకర్పంలో ఆరిపోవటం కూడా జరుగుతుంది. అయితే ఎక్కువగా మీ సొంత వ్యవహారాల కన్నా ఇతరుల తాలూకా విషయాల్లోనే ఎక్కువగా వేలు పెట్టడం, వాళ్ళ కోసం ఆలోచించడం కూడా జరుగుతుంది. వృధా ఖర్చులు ఉంటాయి, మానసికంగా బాధలు ఉంటాయి, శారీరకంగా కూడా బాధలు ఉంటాయి. వైవాహిక జీవితంలో కూడా కాస్త మాట పట్టింపులు అయితే కనిపిస్తూ ఉంది. అలాగే దంపతుల మధ్య అయితే చిన్నపాటి కలహాలు కనిపిస్తున్నాయి. కాకపోతే అవి వెంటనే చిన్నపాటి ఏదో టీ కప్పుల తుఫాన్లా వెంటనే తొలగిపోతూ ఉంటాయి. అలాగే శుభకార్యాల్లో కూడా మీ యొక్క ప్రమేయంతోనే జరుగుతూ ఉంటాయి. ఏదైనా రెన్యువల్ చేయించాలి, ఒక లైసెన్సులు కానీ ఏదైనా ఉంటే సకాలంలో రెన్యువల్ చేయించండి. ఏమాత్రం లేట్ అయినా అందులో ఇబ్బందులు అయితే తప్పవు. అలాగే ఏదైనా కొత్తగా పని ప్రారంభించినట్లయితే చిన్నపాటి ఆటంకాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదో ప్రతిదానిని కొంతమంది అయితే చూస్తూ ఉంటాం, శకునాలతో ముడిపెడతారు. అలా శకునాలతో ముడిపెట్టుకుంటా మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. అయితే శని ఒక విధంగా ఫేవరబుల్గా 6th ప్లేస్లో ఉన్నాడు కాబట్టి కాస్త మనోధైర్యంతో మొండిగా ముందుకు వెళ్ళినట్లయితే యూఆర్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్గా ఉంటారు.
ఇక కన్యారాశి ఉద్యోగస్తులకు తీసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రమోషన్లు కూడా కాస్త తక్కువ అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకైతే నిరీక్షణ ఎంతకాలం ఏదైతే మీరు వెయిట్ చేశారో ఆ వెయిటింగ్ తగ్గే పరిస్థితి అయితే ఉంది. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా మీరేదో మారిపోదామని చెప్పేసి ఏ ఛాన్స్ లేకుండా ముందుగానే రిజైన్ అయితే చేయమాకండి. అలాగే శ్రమకు తగిన ఫలితం పొందలేకపోవచ్చు, కానీ కాస్త మానసికంగా మీరు మెంటల్గా కాస్త మెచ్యూర్డ్గా వ్యవహరించినట్లయితే నెక్స్ట్ ఛాన్సెస్ అయితే మీకు ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే లాభాలు పెద్దగా లేకపోయినా నష్టాలు అయితే అంతగా ఉండవు. అలాగే కిరాణా వ్యాపారస్తులకైతే పర్వాలేదు. ఫైనాన్స్ వ్యాపారం చేసేవారు మాత్రం ఈ సంవత్సరం కాస్త తగ్గించుకుంటే ఫైనాన్స్ మంచిది. ఇంకా ఈ కాంట్రాక్టర్లు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. బంగారం వెండి వ్యాపారస్తులకైతే అంత ఎక్కువగా లాభాలు వచ్చేటువంటి పరిస్థితులు అయితే లేవు. మరి కళాకారులకు చూసినట్లయితే కాస్త గురుబలం వలన అవకాశాలు వస్తాయి. కాకపోతే కొద్దిగా ఫైనాన్షియల్గా అంత ఎక్కువ పేమెంట్స్ అయితే మీకు రావు. అలాగే ఓవరాల్గా చూసినట్లయితే యావరేజ్గానే కళాకారులకి ఈ సినీ టీవీ రంగంలో ఉన్న వారికి కూడా వెళ్ళిపోతుంది. విద్యార్థులకైతే చదువు మీద కాస్త శ్రద్ధ పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పరీక్షలలో మంచి ఫలితాలు అయితే సాధిస్తారు. కొంతమేరకు విద్యార్థులకు బాగానే కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులకైతే ఈ శని బలం వలన కాస్త రాణింపు అయితే ఎక్కువగా ఉంది. ప్రజల్లో కూడా గుర్తింపు అయితే పొందగలుగుతారు. సమయానుకూలంగా వ్యవహరించడం వలన పార్టీలో కూడా మీపై సదాభిప్రాయం ఉండటం, ఎన్నికల్లో కూడా విజయం సాధించాలనేటువంటి తపన అయితే ఉంటుంది. కాకపోతే కాస్త ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఖర్చులు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక వ్యవసాయదారులకు చూసినట్లయితే మొదటి పంట కంటే రెండో పంట ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది. కౌలుదారులు అయితే ఇబ్బందులు పడతారు, అప్పులైతే చేయాల్సి వస్తుంది. ఇక మిశ్రమ ఫలితాలు ఓవరాల్గా చూసుకుంటే రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. కొందరికైతే యోగం, కొందరికైతే అయోగంగా ఉంది. ఇది కన్యారాశి వారు మాత్రం ముఖ్యంగా వ్యక్తిగత జాతకం మీద మాత్రం చాలా డిపెండ్ అయి ఉంటుంది. రాశి ఫలితాలు బాగలేకపోయినా వ్యక్తిగత జాతకం కాస్త బలంగా ఉన్నవారైతే అన్నీ బాగుంటుంది. అంటే లగ్న బలం బాగున్నవారు వారికైతే బాగుంటుంది. ఈ దశానాథుడు కూడా బాగున్న వాళ్ళకి కొద్దిగా గోచార ఫలితాలు మాత్రం కాస్త ఇబ్బందుల్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒరిజినల్ జాతకంలో బాగున్నట్లయితే ఇంత ఇబ్బందులు అయితే కనిపించవు. మరి ఈ రాశివారు ఏ పరిహారం చేసుకోవాలంటే కేతుగ్రహానికి ముఖ్యంగా ప్రతినిత్యం కూడా వినాయకుడికి కేతుగ్రహ అధిదేవత ఓం గం గణపతయే నమః అనుకోవటం, ప్రతిరోజు ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం, అది కొద్దిగా మీరు స్వీకరించి ఏదైనా బయట పెట్టేయటం ఏ చెట్టు కింద, కాస్త కర్మదోషాలు అయితే తొలుగుతాయి ఏ చేమలో తినటం వలన. అలాగే జంట సర్పాలకి నీళ్లు పోయటం, వాటికి ప్రదక్షిణ చేసి 11 సార్లు నమస్కరించడం చేస్తే బాగుంటుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు నిరంతరం పఠించేటువంటి మంత్రం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా పఠిస్తే, భైరవుని ఆరాధిస్తే సమస్యలు అవే పటాపంచలైపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.